హలో దోస్తుల్, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరికీ ముందుగా సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. ఎందుకనంటే మనం సంక్రాంతి అండ్ కనుమ వ్లాగ్ 2 కలిపి చేసేసాం కాబట్టి అందరికీ సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఎంత ఎంజాయ్ చేసాము అనంటే ఇంకా కాళ్ళు చేతులు అన్నీ మాకంత నొప్పులు కూడా అయిపోయాయి. అంత ఎంజాయ్ చేసాము యాక్చువల్గా. ఫస్ట్ డే స్టార్ట్ ఏమైంది అని అంటే, డే స్టార్ట్ ఏం చేయాలి, మనం ముగ్గులు వేసుకుంటాం కదా. ఈ ముగ్గులు రోజు వేస్తామో ఏమో కానీ ఖచ్చితంగా ఈ పండగలు సంక్రాంతి వచ్చిందంటే ఇక మనలో ఉన్న లోపల ఉన్న అనుమూలలో ఉన్న టాలెంట్ అంతా ఇట్లా బయటపడిపోతుందనమాట. సో నేను కూడా అంతే అనుకోండి, రోజేం వెయ్యను. బట్ ఇంగ సంక్రాంతి వచ్చిందంటే ఇగ నాలో లేని టాలెంట్‌నంతా నేను ఇట్లా చూపిచ్చేస్తా. యాక్చువల్‌గా ఇక్కడ ఒక నాకు మంచి అనుభూతి ఏంటి అనంటే, ఒక అంకుల్ యాక్చువల్‌గా మేము ఏస్తుంటే అట్లా ఎళ్ళాడనమాట. రోడ్ మీద ఎళ్ళుకుంటా వచ్చి ఆహ్, "ఇది బొమ్మ అచ్చుబెట్టిరా" అన్నాడు. నేను షాక్ అయినా. అచ్చెట్లా పెడతారు అని జెప్పేసి. అంటే బావుందమ్మా అంటే, అమ్మాయి బొమ్మ చాలా బావుంది అనేసి అంటే మనం ఎక్కడనో గాల్లో తేలిపోయినాం యాక్చువల్‌గా. సో మీరు గూడా ఒకసారి చూడండి నా ముగ్గు ఎంత బావుందో. ఈ ముగ్గయితే ఇంకా మనం ఎన్ని ముగ్గులేసినా ఈ ముగ్గు కిందకొస్తదా అండి? ఎంత బావుంటది సంక్రాంతి ముగ్గు నిజంగా. సో ఫైనల్‌గా నాదైతే మంచిగా గొబ్బెమ్మలు గూడా చేసేసుకున్నా నేను. గొబ్బెమ్మలు చేసేసుకొని అక్కడ పెట్టేసుకున్నాం. మేమందరం హ్యాపీ సంక్రాంతి చెప్పాము. సో ఫైనల్‌గా నా ముగ్గయితే చూడు నిజంగానే ఒక అమ్మాయిని ఏదో అచ్చుపెట్టి దించినట్టే ఉందనుకోండి. అంతే అంటారా? చెప్పండి మీరు గూడా మరి ఎలా ఉందో? సో నిజంగా ఒక అంకుల్ అయితే వెళ్తుంటే అచ్చు ఎట్లా పెట్టిరమ్మా, ఆయన పెట్టుకుందాం అనుకుంటేమో గానీ అలా అడిగిండు నన్నైతే. లేదు అంకుల్ నేను హ్యాండ్‌తోనే ఏసినా అది అని జెప్పేసి ఇంగ లోపల కొంచెం గాల్లో తేలిపోయినా బయటికి, లేదు అంకుల్ నేనే ఏసినా అని జెప్పేసి ఇగ ఉంటది గదా లోపల హ్యాపీనెస్ బావుంది అనంటే అట్లా. సో మా ముగ్గయితే అట్లా కంప్లీట్ అయిపోయింది. అట్లా ఇంగ అది అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా ఎళ్లి ఫ్రెష్ అయ్యి కొంచెం ఇంకా చికెన్, మటన్, పూరి, మనం చేసుకున్న సకినప్పాలు, గారప్పాలు అన్నీ మంచిగా లాగించేసి ఇంకా బిల్డింగ్ ఎక్కేసినాం. ఇంకా ఫుల్ కైట్స్ ఫుల్‌గా ఎగిరేసినాము. ఫుల్లు మంచిగా పాటలు పెట్టుకున్నాము. డించాక్ డించాక్ మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇగ ఈవినింగ్ అయిపోయినాక ఇగ అలసిపోయినాం. ఇగ పొద్దంతా ముగ్గులు అది ఇది అలసిపోయి ఇంగ ఇంత పండుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే కనుమ రోజు ఖచ్చితంగా ఎయ్యాల్సిన ముగ్గు రథం ముగ్గు. ఈ కనుమ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ ముగ్గు ఎయ్యాలి కాబట్టి నేను కనుమ మార్నింగ్ లేవంగానే ఈ ముగ్గు ఏసేసుకున్నాను. ఇది కనుమ రోజు ఇంతే అండి. ఇంకా పెద్ద సెలబ్రేషన్ అయితే ఏం లేదు కనుమ రోజు. సో ఇలాగే మా వీడియోస్ మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇంకా కొంచెం బూస్టప్ అనేది వస్తూ ఉంటుంది కదా. ఇలాగే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.